ఐడోర్ అటాక్‌ని లైవ్‌గా చూద్దాం. ఐడోర్ అంటే ఇన్‌సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. మీరు యూఆర్ఎల్‌ని మ్యానిపులేట్ చేయడం లేదా మీరు ఇన్స్పెక్ట్‌లోది ఏదైనా సెషన్ ఐడీస్ అవి మ్యానిపులేట్ చేసి లోపలికెళ్ళడం అనమాట. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఎక్కడ యూజ్ చేయకండి. ఏ కంపెనీస్‌కి హార్మ్ చేయకండి. ఇప్పటికి కూడా చాలా కంపెనీస్ దీనికి గురవుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్ లాంచ్ అయినప్పుడు, యూబర్ లాంచ్ అయినప్పుడు, కొన్ని ఇండియన్ బ్యాంక్స్ లాంచ్ అయినప్పుడు కూడా వీటికి గురయ్యాయన్నమాట. సో, ఐడోర్ అటాక్ అనేది మీకు సింపుల్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తే వెనకాల చాలా క్లియర్‌గా ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్ ఉన్నట్టే ఉంది కదా! నేను గల్‌గుటియాస్ యూనివర్సిటీ పేజ్ అయితే క్రియేట్ చేశాను. సో, ఇక్కడ మీరు మొత్తం చూస్తే రియల్ మీ కాలేజ్ వెబ్‌సైట్ ఎలా అయితే ఉందో అలానే ఉంది కదా! సో, ఇక్కడ మనం డీబీలోకెళ్తే 5 యూజర్స్ అయితే ఉన్నారు కదా! టోటల్‌గా ఇప్పుడు మన డీబీలో. సో, వాళ్ళ యూఐడీస్ కూడా నేను ఇక్కడే చేశాను అనమాట. వీడియో ల్యాగ్ కాకుండా ఎలా తెచ్చుకోవాలో నేను చూపిస్తాను. సో, ఇక్కడ నేను వ్యూ ప్రొఫైల్ నొక్కితే ఇప్పుడు మనం లాగిన్ పేజ్‌కెళ్ళాం. నేను అర్జున్‌గా లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు నేను అర్జున్‌గా లాగిన్ అయితే నాకేమొచ్చింది, ఆహ్, అర్జున్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. వాళ్ళ ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, ఫీ ఎంత, మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్‌లో అది ఇది అనేసి. సో, ఇక్కడ మనం అంటే ఏ లింక్‌లో ఉన్నామో అండ్ దాని సెషన్ ఐడీ వచ్చింది. నార్మల్ వెబ్‌సైట్స్‌లో చూపియదు. నేను చేశా కాబట్టి నేను మీకు చూపించడం కోసం పెట్టా. సో, ఇక్కడ మీరు సైడ్‌న గమనిస్తే కూడా ఐడోర్ అటాక్ ఎలా చేస్తారు అని నార్మల్‌గా ఉంది. సో, ఇక్కడ అటాకర్‌కి వాళ్ళ ఫుల్ నేమ్ అండ్ హోమ్ అడ్రెస్ ఇలా మొత్తం అంటే మన సిస్టమ్ డేటాబేస్‌లో ఏమేమి ఉంటుందో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా లీక్ అయిపోతదనమాట. సో, వెరీ సింపుల్. ఫస్ట్ అయితే యూఆర్ఎల్ మనకి అర్థమయ్యేటట్టు ఉంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఫస్ట్ ప్రొఫైల్ పేజ్‌కెళ్తా. ఇక్కడ మీరు చూస్తే పైన యూఆర్ఎల్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఐడీ ఈజ్ 3 అని వచ్చింది కదా! సో, ఇప్పుడు ఇది ఇంత సింపుల్‌గా ఉంటే ఎవరైనా గెస్ చేసి పైన జస్ట్ ఐడీస్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు 5 యూజర్స్ ఉన్నారంటే 5 ఐడీస్ ఉంటాయి కాబట్టి 1, 2, 3, 4, 5 పెడతా. అదే ఇప్పుడు నేను యూఆర్ఎల్‌లో ఏదో ర్యాండమ్ యూఐడీ పెట్టాననుకోండి, అది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి సో, ఐడోర్ అటాక్ అనేది సగం వరకు ఆగుతది. సో, మీరు ఐడోర్ అటాక్ అనేది ఎందుకు జరుగుతదంటే ఫ్రంట్ ఎండ్‌లో ఒకటే మీరు దాన్ని వాలిడేట్ చేసి బ్యాక్ ఎండ్‌లో యూజర్ ఏమి ఇచ్చినా కూడా ఆథరైజ్డా యూజర్ కాదా అని చెక్ చేయకుండా తీసుకుంటే మీరు అలా జరుగుతది. సో, ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐడీ అనేది 4కి పెట్టాననుకోండి, చూసారా మనం డైరెక్ట్ స్నేహకెళ్ళిపోయాము అర్జున్ నుంచి. సో, ఇప్పుడు మనకు స్నేహకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. స్నేహకి పాసా లేదా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. స్నేహ సీజీపీఏ ఎంత అండ్ ఐడర్ వల్నరబిలిటీ అని వచ్చింది నేను చేశా కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ కింద చూస్తే ఈ 3 అనేది మనది ఒరిజినల్. 5 అంటే మనం మళ్ళీ విక్రమ్‌లోకెళ్తాం. ఇలా మనం ఎవరి దానికంటే వాళ్ళకి యాక్సెస్ చేయొచ్చనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఐడర్ అటాక్ అనమాట. సో, చాలా రకాలుంటాయి దీంట్లో. అండ్ ఇప్పుడు ఓన్లీ 2 టైప్స్ నేర్పిస్తాను. అండ్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్పా కదా! ఇప్పటికి నాకు తెలిసి మాక్సిమం చాలా పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌లో ఇదంతా ఉండదు. మీరు ట్రై చేసి బొక్క. అండ్ అంటే నేను ఇది మీరెప్పుడైనా వెబ్‌సైట్ చేసినప్పుడు ఇలా జరగకుండా చూసుకోవడం కోసం చెప్తున్నా అనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తా. సో, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసే ముందు మనం వేరే యూజర్‌గా లాగిన్ అయ్యి చూపిస్తా. మీకు కొంచెం ఐడియా ఉంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే మనం ఈ స్టూడెంట్ డీబీలోకెళ్ళి రాహుల్ ఐడీ తీసుకుందాం. రాహుల్ ఐడీ తీసుకొని ప్రియాలాగా లాగిన్ అయ్యి చూద్దాం. ఇప్పుడు ప్రియాలాగా లాగిన్ అవ్వాలంటే ప్రియా అండ్ ప్రియా పాస్వర్డ్ కొడదాం. ఓకే. ఇప్పుడు నేను లాగిన్ అయినా ప్రియాలాగా. ఇప్పుడు నాకు ప్రియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను రాహుల్‌ది ఫీ రిసిప్ట్ తీసుకుందాం అనుకుంటున్నా అనుకో. సో, ఇక్కడ నేను లోడ్ ఫీ రిసిప్ట్ కొడితే ఇప్పుడు నాకు ప్రియా ఫీ రిసిప్టే వస్తుంది. ఓకే. ఎందుకంటే నా యూఐడీ అనేది ప్రియాకి సంబంధించింది ఉంది. సో, ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాను. సో, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ ఎఫ్‌లో నేను స్టూడెంట్ యూఐడీ, సో, ఇక్కడ యూఐడీకి ఉంటది. ఇక్కడ చూడండి యూఐడీ ఉంది. మీరు గమనిస్తే ఓహ్ షిట్! సో, ఇక్కడ మీరు గమనిస్తే యూఐడీ ఉంది స్టూడెంట్‌ది. సో, యూఐడీని నేను కంప్లీట్‌గా ఇప్పుడు నేను కాపీ చేసుకున్న యూఐడీ పెట్టేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు యూఐడీ అప్డేట్ చేశా. అంటే ఇప్పుడు నేను యూఐడీ అనేది అప్డేట్ చేశా. కానీ ఇక్కడ ఇంకా ఫీ రిసిప్ట్ లోడ్ చేయలే. సో, ఇప్పుడు నేను ఫీ రిసిప్ట్ లోడ్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే యూఐడీ ఉందో ఇన్స్పెక్ట్‌లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి మీరు. సో, ఇక్కడ మీరు గమనించారా? ఫీ రిసిప్ట్ మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు రాహుల్ శర్మ ఫీ రిసిప్ట్ వచ్చింది. అండ్ రాహుల్ శర్మకి సంబంధించిన ఎంత ఫీజు కట్టాడు, ఏం చేశాడు, ఎంత పెండింగ్ ఉంది అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. సో, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా నేను ఇక్కడ రాసా. సో, మీరు ఎప్పుడైనా హిడెన్ ఫీల్డ్స్‌ని ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. అండ్ ప్రతిసారి మీ సెషన్ ఐడీస్ అయితే యూజ్ చేయడం నేర్చుకోవాలి. అవన్నీ ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి సెషన్ ఐడీస్ అనేవి. అండ్ మీరు ఫ్రంట్ ఎండ్‌లోనే కాకుండా బ్యాక్ ఎండ్‌లో కూడా దీన్ని వెరిఫై చేయడం స్టార్ట్ చేయాలి మీరు. సో, ఇప్పుడు ఒకవేళ మీరు వెబ్‌సైట్ చేసుకుంటే మీరు మెయిన్‌గా వైబ్ కోడింగ్ మీద రిలే అయితే మాత్రం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. అండ్ హిడెన్ ఫీల్డ్స్ ఆర్ విజిబుల్ అండ్ ఎడిటబుల్ బై ఎనీవన్. సో, ఆల్వేస్ గెట్ సెన్సిటివ్ ఐడీస్ ఫ్రమ్ ద సర్వర్ సైడ్ సెషన్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ ఎళ్ళేసి ఫ్రంట్ వచ్చాననుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రంట్ వస్తే నాకు అది కనపరాదు బేసిక్‌గా. ఇప్పుడు నేను లోడ్ కొడితే మనకు మళ్ళీ యూఐడీ అనేది చేంజ్ అయిపోతది కదా! ఇన్స్పెక్ట్‌లో. సో, ఆబ్వియస్‌గా మనకు కనపరాదు. సో, ఇప్పుడు నేను కావాలంటే మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను స్నేహ దాంట్లోకెళ్తాను. స్నేహ దాంట్లోకెళ్ళాలంటే మనం సేమ్ మళ్ళీ ఇన్స్పెక్ట్‌లోకెళ్తాం. అండ్ కోడ్‌లో యూఐడీ అనేది ఎక్కడుందో సెర్చ్ చేస్తా. అండ్ మనం స్టూడెంట్ అని సెర్చ్ చేద్దాం. ఈజీగా కనిపిస్తది. యాహ్! ఇక్కడుంది యూఐడీ అండ్ దీన్ని ఇప్పుడు నేను పే చేసేసి ఇక్కడ ఫీ రిసిప్ట్ లోడ్ కొడితే మనం స్నేహకెళ్ళిపోయినాం. చూసారా ఇంత సింపుల్‌గా హ్యాకర్స్ అనేవాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేనే ఇంత సింపుల్‌గా మీకు చేసి చూపించాను అంటే
ఒకవేళ నాకు ఏదైనా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఎక్కువ ఉండి నేను ఈజీగా నాకు హ్యాక్ చేసే నాలెడ్జ్ ఉండి ఎథికల్ హ్యాకింగ్ ఏదైనా కూడా సో అప్పుడు వాళ్ళు ఎంత చేస్తారో ఆలోచించుకోండి. సో మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్ చేసేటప్పుడు లేదా మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్కి వెళ్ళి చూసేటప్పుడు దాన్ని మీరు గమనించండి. వాళ్ళ డేటాను ఎలా సెక్యూర్ చేస్తున్నారు ఏంటి అని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లేదా ప్రైవసీ పాలసీ అండ్ మీ డేటాకి సంబంధించిన రికార్డ్స్ చదవడానికి మీకు మహా అయితే 10 మినిట్స్ పడుతుంది. ఒకవేళ మీకు చదివే ఓపిక కూడా లేకపోతే మీరు ఏదైనా ఏఐకి ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయమని చెప్పండి. సో మీకు ఆ వెబ్సైట్ మీద డౌట్ ఉంటే. సో ప్రస్తుతానికైతే ఇది ఈ వీడియో అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. అది